ప్రైజ్ ది లార్డ్ అందరికీ. 1 సమూయేలు 16:14 యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని విరిపింపగా. ఈ వాక్యం మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే యెహోవా ఆత్మ సౌలుని విడిచిపెట్టిపోయిందంట. ఎందుకు విడిచిపెట్టిపోయింది? సౌలు అంటే ఫస్ట్ దేవుడు చేసుకున్న ఫస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్. సమూయేలు చేత అభిషేకింపబడిన మొదటి రాజు సౌలు. కానీ ఆయన చేసిన క్రియలు, ఆయన ఎంతగానో దేవుణ్ణి వ్యతిరేకించి దేవునికి ఇష్టం లేని కార్యాలు చేయడం వల్ల యెహోవా తనకి ఇచ్చిన ఆత్మను కోల్పోయి దురాత్మ కూడా దేవుని యొద్ద పర్మిషన్ తీసుకుని సౌల్ని అటాక్ చేసింది. మనము చూడండి, మన లైఫ్లో దేవుని ఆత్మను మనం పొందుకుని జీవిస్తున్నప్పుడు మన లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అదే మన లైఫ్లో మన యొక్క థాట్స్లో మన యొక్క క్రియల్లో కనుక ఒక ఏదైనా ఈవిల్ స్పిరిట్ మనకు వస్తే వెంటనే యెహోవా ఆత్మ మనల్ని విడిచిపెట్టిపోతుంది అనమాట. అది మనం ప్రతి క్షణము గ్రహించుకుని జీవించాలి. దేవుని ఆత్మను పొందుకుని ఉన్నామా, దురాత్మను పొందుకుని ఉన్నామా?